బ్యాక్ టు న్యూస్. ఒకవైపు వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మరోవైపు హరీష్ రావు రాజకీయాలు చేయటం కరెక్ట్ కాదని మండిపడ్డారు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి వరదలపై సమీక్ష చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఇక ఇదే అంశంపై కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా జనజీవన స్రవంతి అతలాకుతలం అవుతుంది. మరొకవైపు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ప్రభుత్వం అదేవిధంగా అధికారులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కానీ ఏదైతే ఈ వరదలకు సంబంధించి కూడా రాజకీయ రంగు పులుముకుందని చెప్పొచ్చు. దీనిలో భాగంగానే ఈరోజు హరీష్ రావు ఏదైతే ప్రభుత్వం సహాయక చర్యల్లో పాల్గొనడంలో విఫలమైంది, సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదంటూ కూడా హరీష్ రావు కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఉన్నారు, ఎమ్మెల్యే. సార్ చెప్పండి, ఇప్పుడు వరద సహాయక చర్యలు చేపడుతున్నారు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులతో కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. కానీ హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు? ఇంత గట్టిగా పనిచేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. ప్రతిపక్షంగా మేము అన్నీ చేయాలి, మాట్లాడాలి, ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని హరీష్ రావు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకు మంచిదే, కానీ చేస్తున్న వాటిని కూడా ఆయన అట్లా విమర్శించడం తగదు. ఎందుకు అంటున్నానంటే, ఇది వర్షం వచ్చేది అకస్మాత్తుగా మెదక్లో నిన్న వచ్చిన వర్షం నిజంగా ఈ గత 20 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు లేను, అంటే రికార్డ్ 44 సెంటీమీటర్ల వర్షం పడ్డదంటే మామూలు విషయం కాదు. చాలా పెద్ద వర్షం వచ్చింది. దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు రెగ్యులర్గా సమీక్ష చేస్తూ ఉన్నారు. ఆఫీసర్స్ తోటి అధికారులతోటి టచ్లో ఉండి అంటే మాట్లాడుతూ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ లోకల్గా కూడా ఎమ్మెల్యేలందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. సరైన సమయంలో స్పందించట్లేదనే ప్రధాన విమర్శ హరీష్ రావు. అంటే ప్రతి ఇష్యూ కూడా హరీష్ రావు గారు చెప్తున్న దానికి నేను సమాధానం ఒకటే చెప్తాను. ప్రతి ఇష్యూను కూడా తీసుకొచ్చేసి అసెంబ్లీ ముంగటనో లేకపోతే హైదరాబాద్ నడిమొట్టిలో లేకపోతే ఆ సంగారెడ్డిలో తీసుకొచ్చి పెట్టడం అని కాదు. నేను చెప్తుంది అదే, సమీక్షలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. నిరంతరం 24 అవర్స్ దాని మీద పెట్టే ఉంచినారు. ఎందుకంటే ఈ వర్షాలు అతలాకుతలం చేయడానికి అవకాశం ఉందని ఏదైతే ముందే చెప్తుండ్రో రిపోర్ట్, దాని ప్రకారం చాలా కాన్షియస్గా ఉన్నారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. అయినా ఎక్కువగా వర్షాలు వచ్చినాయి. వర్షాలు వచ్చినందుకు సంతోషపడాలి, కానీ ఒకే దక్కత ఎక్కువ పడడం నుంచి కూడా కొన్ని ఫ్లడ్స్ రావడం నుంచి కొద్ది ఇబ్బంది పడుతున్నమాట వాస్తవమైన. వారు చెప్తున్నటువంటిది ఇబ్బందులు అంతగా లేవు. వాస్తవంగా హెలికాప్టర్ను పంపించి కూడా ఎక్కడైతే జిక్కిపోయినారో చెరువులు తర్వాత వాగులు కొన్ని గండ్లు పడతాయి, ఇంత ఎక్కువ వచ్చింది సడన్గా పెరిగినది కాబట్టి అక్కడికి హెలికాప్టర్ను పంపించి కూడా వాళ్ళని, ఆ రైతులను అక్కడ ఉన్నటువంటి ఏది మేకలు కాల్చుకున్న వాళ్ళని కూడా తీసుకొచ్చేసేసి మళ్ళీ అక్కడ పెడతా ఉన్నారు, అంటే సేఫ్గా తీసుకెళ్తా ఉన్నారు. ఇక అన్ని విధాలుగా టీమ్స్, రెస్క్యూ టీంలు వెళ్తూ ఉన్నాయి, అన్ని విధాలుగా కూడా చేస్తూ ఉన్నారు. వాతావరణ శాఖ ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేసినప్పటికి కూడా ఎందుకు అప్రమత్తం చేయలేదు అధికార యంత్రాంగాన్ని అనేది హరీష్ రావు మాట్లాడుతున్నారు. మళ్ళీ మీరు అదే మాట్లాడుతూ ఉన్నారు. నిరంతరము గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులందరూ కూడా దీని మీద సమీక్షలు చేస్తూ ఉన్నారు, నిరంతరం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాతావరణము ఈ విధంగా ఉంది కాబట్టి వర్షాలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉందని రెగ్యులర్ చెప్తున్నారు. మీడియా ద్వారా కూడా అన్ని ఛానల్స్ కూడా అది చెప్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా అదే పని చేస్తూ ఉన్నారు కదా. ఇక మళ్ళీ కావాలని ఇది చేయలేదని చెప్పేసి ఇంట్లో కూర్చోరండి. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇంట్లో కూర్చోవడం ఇల్లు కాదు కదా ఇది. ఇందులో సమీక్షలు జరుగుతూనే ఉంటుంటాయి, ఎక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఎలా వెళ్ళాలో చెప్తారు. కానీ ఒకటి మీరు చెప్తున్న దాంట్లో, అంటే ఆయన హరీష్ రావు గారు చెప్తున్న దాంట్లో మీరు బాగా ఆలోచించేయండి. సడన్గా ఫ్లడ్స్ వచ్చేసిందని అయితే ఆల్రెడీ మీకు తెలుసు కదా అంటుండ్రు, కానీ దాన్ని మనం ఆపగలుగుతామా? మరి ఆపే సిస్టమ్ వస్తే ఇంకా మరి పర్లేదు. అందుకని దీని మీద అధికారులు అప్రమత్తమై ఉన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరికి లీవ్స్ కూడా పెట్టుకోకుండా అందరు కూడా మీ ఆఫీసులలో అక్కడ మీ ఏరియా ఎక్కడ ఉంటే అక్కడ ఆ గ్రామ స్థాయి నుంచి కాన్స్టిట్యున్సీ జిల్లా స్థాయి వరకు అందరు అధికారులు ఎక్కడున్న వాళ్ళని అక్కడే ఉండాలని చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ విధంగానే చేస్తారు. తెలంగాణలో తీసుకోవడం జరిగింది. ఇది ఈ ఒక్క రాష్ట్రానికే కాదు, మొత్తము ఎంటైర్ ఇండియాలో ఇది జరిగేటువంటి పరిస్థితిని మన తెలంగాణ నుంచి స్టార్ట్ అయిందని చెప్పేసి మనం చెప్పుకోక తప్పదు. థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఏదైతే వరదలకు సంబంధించిన అంశాలపై కూడా బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు
రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ అప్రమత్తం కూడా చేస్తున్నారు. సో మూసీకి సంబంధించిన రివ్యూ అనేది కూడా హైదరాబాద్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు హైదరాబాద్లో ఇబ్బందులు తలెత్తకుండా రివ్యూ చేశారు తప్ప దాన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. మరొక వైపు ఎమ్మెల్సీలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్కి సంబంధించి కూడా అది స్పీకర్ పరిధిలో అదేవిధంగా లీగల్ పరంగా ఉంది కాబట్టి దాని గురించి స్పందించే పరిస్థితి లేదు. ఏదైనా సరే ఇచ్చిన 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రభుత్వం అమలు చేస్తుంది. ఖచ్చితంగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది. అదేవిధంగా పార్టీ పరంగా ఖచ్చితంగానైనా 42% రిజర్వేషన్ అమలు చేసి కాంగ్రెస్ తీరుతుంది అంటూ కూడా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్ శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.